రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం 205 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లుగా చూస్తున్నాం. మరో 253 ఎకరాలు సేకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమిమా, వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ గ్రీన్ సిగ్నల్ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భూసేకరణకు సంబంధించి 205 కోట్ల రూపాయలను విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తి అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో 253 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరించినట్టు తెలుస్తుంది. ఈ భూసేకరణ పూర్తయిన తర్వాత వరంగల్ నుంచి మామునూరు ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు పూర్తయ్యేట అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎన్నో రోజుల నుంచి ఈ మామునూరు ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా అధికారులు కావచ్చు, వరంగల్ ప్రజలంతా కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. మామునూరు ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా ఎప్పుడు ఈ కళ నెరవేరుతుంది, మామునూరు ఎయిర్పోర్ట్ సంబంధించిన భూసేకరణ ఎప్పుడు పూర్తవుతుంది, మామునూరు ఎయిర్పోర్ట్ నుంచి ఎప్పుడు విమానాల రాకపోకలు జరుగుతున్నటువంటి వరంగల్ ప్రజలకైతే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో ఒక సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో కావచ్చు, ఇటు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మామునూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో, కేంద్ర ప్రభుత్వం నిధులతో కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడా మామునూరు ఎయిర్పోర్ట్ ను కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు హామీ ఇచ్చారు. హామీ మేరకే ఈ పనులు కొనసాగుతున్నట్టు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ పార్టీ నేతలేమో కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే మామునూరు ఎయిర్పోర్ట్ కళ అది నెరవేరబోతున్నట్టు బీజేపీ నేతృత్వం పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్, బీజేపీ సంబంధించినటువంటి నేతలు ఎవరు క్యాచ్ చేసినటువంటి ప్రయత్నించినప్పటికీ కూడా మామునూరు ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి కళ నెరవేరబోతుంది. మామునూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వరంగల్లో ఒక సంతోష వాతావరణం అయితే వ్యక్తపడిన పరిస్థితి కనబడతా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.